సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ అదేనండి పక్షవాతం. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళా నార్మల్ స్థాయికొస్తారు? నేను కసివెందాకు గురించి చెప్పాను. కసివెందాకు, వెన్న కలిపి మసాజ్ చేసిన వాళ్ళల్లో ఒకతను కొంచెం ఒక చిన్న రివ్యూ పెట్టారన్నమాట. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మిసెస్ మంచంలోనే ఉన్నారు. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు. ఈ చిన్న రెమెడీ చేసినందుకు ఆవిడలో చలనం వచ్చింది. నాకింతకంటే బెటర్ మందు, ట్రీట్‌మెంటు మీరిస్తారేమోనని నాకు ఆశ కలిగిందండి అని చెప్పారు. ఫస్ట్ అసలు బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ముందుగా రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటే ఇవి రావు అనేది చెప్తాను. ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బీపీ పెరిగిద్దండి. అలా బీపీ పెరిగినప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్తే ఫస్టు ఈ స్ట్రోక్ పక్షవాతం. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి కాలు, చెయ్యి పడిపోద్ది గదా! ఇది 4:30 గంటల్లో ఈ పక్షవాతం వచ్చి 4:30 గంటల్లో మీరు గనక హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అవి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉంటే కరిగిపోయి నార్మల్ స్థాయికి రావటానికి. అప్పుడు మీరు ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటారు. తొందరగా బ్రెయిన్‌లో ఉన్న సెల్స్ చచ్చిపోకుండా రికవర్ అవుతారన్నమాట. అలా కాకుండా ఈ బయట చిన్న చిన్న హాస్పిటల్స్ అంటే పల్లెటూరుల్లో ఉండేవాళ్ళు ఈ ట్రీట్మెంట్ దగ్గరలో లేదు ఏదో ఒకటిలే అని ఫస్టు చిన్న చిన్న హాస్పిటల్‌కి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆళ్ళేం చేస్తారంటే బీపీని కంట్రోల్ చేయటానికి చూస్తారు. బీపీ మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు హైలో ఉండిద్ది. మినిమమ్ 200, 250 అట్లా ఉండిద్ది. అలా ఎందుకొచ్చిద్దంటే, బ్రెయిన్‌లో క్లాట్స్ ఉన్నప్పుడు ఈ బీపీ హై రేంజ్‌లో పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చినప్పుడు, ఆ క్లాట్స్ అనేది తీసేయటానికి ట్రై చేసిద్దన్నమాట. ఆటోమేటిక్‌గా సెల్ఫ్ డ్యామేజ్‌ని క్లీన్ చేసుకోడానికి. దాని నుంచి కాపాడుకోడానికి. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు, అమ్మో! ఇంత హై బీపీ ఉందని బీపీ తగ్గించడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇంకా స్ట్రోక్ పరిస్థితి హీనంగా, దీనంగా అయిపోయి కాళ్ళు, చేతులు సచ్చుబడిపోయి కోలుకునే వ్యక్తి కూడా కోలుకోలేకుండా అల్లాడిపోతాడనమాట. ఇక మంచానికి పరిమితమవుతాడు. అందుకని తెలిసిన వాళ్ళు ఎవరు, మంచి డాక్టర్స్ ఎవరు గూడా బీపీ పెరిగిపోతే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బీపీకి ట్రీట్మెంట్ ఇవ్వరన్నమాట. ఇంకొకటేంటంటే ఇలాగా మనకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ మంచంలోనే కూర్చోబెట్టి, ఆ మంచంలోనే ఇది చేయించేసి, వాళ్ళని పట్టించుకోకుండా టైంకి మందులివ్వటం, టైంకి అన్నం పెట్టడం కాకుండా, వాళ్ళకి ఎటువైపయితే మనకి ఇలా చచ్చుబడిపోయి ఉన్నాయో ఆర్గాన్సు హ్మ్, మన హ్యాండ్సు, లెగ్సు అవన్నీ కూడా ఇలా ఇలా నొక్కుతూ దానిలో చలనం రావటానికి మనం ట్రై జేయాలి. ఆ ట్రై చేసే దాంట్లోనే కసివిందాకు, వెన్న దానివల్లే ఎన్నాళ్ళు ఎన్ని మందులు వాడుతున్నా చలనం లేనిది, ఈ వెన్న, కసివిందాకు స్టార్ట్ జేసినప్పుడు ఇలా ఇలా కదపటము, పట్టుకోడానికి ప్రయత్నించడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ఇంతకంటే మీకు మెరుగైనది మన దగ్గర ఈ పొడులు వీటితోనే చేస్తానండి. మరి ఈ వీడియో జూసి అసలు పక్షవాతం ముందుగా రాకుండా ఉండడానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి? అసలు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి అనేది నేను చెప్తానండి. ఈ వీడియో గనకంటే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలాగే లైక్‌లు, షేర్‌లు అవేమీ లేవు. అసలు సబ్స్క్రైబే చేయపోతే అవేమీ ఉండవు గదా! మంచి మ్యాటరు, కంటెంటు మీకు అవసరమైనయి ఉన్నాయి కాబట్టి, మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అని మీరు గనక కొట్టారంటే మా నోటిఫికేషన్ మీకొస్తదండి. మంచి ట్రీట్మెంటు, మంచిగా మీకొక అవగాహన కావాలంటే సుగుణాల సిరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మరి ఈ స్ట్రోకు రాకుండా ముందుగానే తెలుసుకునే విధానము, ఈ స్ట్రోకొచ్చిన వాళ్ళు పడిపోయి ఈ కసివెందాకు లాంటి చిన్న చిన్న ఈ ఆహ్, చిట్కాలు ఇలాంటివన్నీ గూడా మీకు మళ్ళా ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి వచ్చే వ్యూస్‌ని, లైక్‌ని బట్టి చెప్పాలని అనుకుంటున్నాను. స్ట్రోక్ రాకుండా ఉండే విధానం ఏంటి? అదెక్కడ టెస్ట్ చేయించుకోవాలి? అసలు స్ట్రోక్ ఎందుకొస్తది? లేడీస్‌కైతే ఎలాంటి స్ట్రోక్స్ ఒస్తాయి? ఇలాంటివన్నీ గూడా నేనొక్కసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో లైక్స్ చూసి, ఈ వీడియో వ్యూస్ చూసి మీకు చెప్పాలనుకుంటున్నాను.